వెల్కమ్ టు సినీ రంగం. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ అంటే చాలా మంది ప్రేక్షకులు ఇప్పటికీ చిన్నచూపు చూస్తారు. హీరో లేకుండా సినిమా నడుస్తుందా అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ అప్పట్లో విజయశాంతి లాంటి స్టార్ హీరోయిన్లు కర్తవ్యం వంటి సినిమాలతో హిస్టరీ క్రియేట్ చేశారు. ఒకప్పుడు బాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ జానర్ తర్వాత హీరోల హవా పెరగడంతో కాస్త వెనకబడింది. అయితే గత శతాబ్దంలో మాత్రం దక్షిణాదిలో ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ అడపాదడపా రాణించాయి. ఈ జానర్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు అనుష్క. అరుంధతితో ట్రెండ్ సెట్ చేసి రుద్రమదేవి, భాగమతి వంటి సినిమాలతో తన స్టార్డమ్ ని బలపరిచింది. కానీ అనుష్క స్థాయికి చేరుకోవడం చాలా కష్టమే. అది సాధించిన మరో హీరోయిన్ కీర్తి సురేష్. మహానటితో కీర్తి తన కెరీర్లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనే ఒక కొత్త మైలురాయిని సృష్టించింది. ఆ సినిమా ఏకంగా 84 కోట్లకు పైగా వసూలు సాధించింది. 2018లో వచ్చిన మహానటి రికార్డ్ ఇప్పటి వరకు నిలిచి ఉంది. కానీ ఇప్పుడు కొత్త లోక ఆ రికార్డును చెరిపేస్తూ దూసుకెళ్తోంది. కేవలం 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మిడ్ రేంజ్ హీరోయిన్ అయిన కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్లో నటించిన ఈ సూపర్ హీరో మూవీకి ఈ స్థాయి వసూళ్లు రావడం నిజంగా విశేషం. ఇప్పటికే లాభాల్లోకి దూసుకెళ్లిన కొత్త లోక ఇప్పుడు సౌత్లోనే అత్యధిక వసూలు సాధించిన ఫీమేల్ ఓరియంటెడ్ మూవీగా రికార్డు బుక్లో పేరు నమోదు చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తయ్యేసరికి ఈ సినిమా ఇంకెన్ని కోట్లను వసూలు చేస్తుందో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ భవిష్యత్తులో ఇంకా పెద్ద హిట్స్ ఇవ్వగలవా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.